ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో మా గౌరవనీయులు కేసీఆర్ గారి మీద, దాని మీద ఈరోజు మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇన్నేళ్ళు పరిపాలన చేస్తుండ్రు, 10 ఏళ్ళు పరిపాలన మా కేసీఆర్ గారు చేశారు. మరి మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అన్నది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి చాతగాని దద్దమ్మ సన్నాసి, నీకు చాతగాడం, నీకు పరిపాలనే చాత కాదు. నిన్నగాక మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి, అందులో ఒకటే సెంటర్కి సంబంధించిన అందరు విద్యార్థులు పాస్ అవుతారా? నువ్వు 10th పేపర్ లీకేజ్ చేస్తావు, నీ క్యాబినెట్లో సంబంధించిన మంత్రులు సక్కలేరు, నువ్వు సక్కలేవు. మా డిమాండ్ ఏంటంటే, ఇంతకుముందు కూడా కేసీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిరు. మొన్న కూడా 10th విద్యార్థులు ఏదైతే రిజల్ట్ వచ్చాయో ఆ రిజల్ట్ మూమెంట్లో కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు. నువ్వు ఏవైతే కేసీఆర్ గారి మీద నువ్వు విమర్శలు చేసావో తక్షణమే అసెంబ్లీ సాక్షిగా, సెక్రటరేట్ సాక్షిగా, అమరవీరుల స్తూపం సాక్షిగా నువ్వు మా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, ముక్కు నాలుక రాయాలి బిడ్డ. ఇవి మాత్రం మళ్ళొకసారి ఇదే రిపీట్ అయితే రేవంత్ రెడ్డి ఖబర్దార్, నిన్న కొడంగల్కే పరిమితం చేస్తాం. యావత్ తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. సభలో కూడా ముఖ్యమంత్రి పేరు తీయలేదు, కొన్ని అవి కూడా మాట్లాడింది. దాని గురించి రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, నా పేరు ఎక్కడ కూడా విమర్శించలేదు అని చెప్పి మాట్లాడుతాం. ఈరోజు మా కేసీఆర్ గారు హుందాతనం, రాజకీయ నాయకులు, విఘ్నులు. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశారు. దాదాపు తెలంగాణ 60 ఏండ్ల తెలంగాణ కళను సాకారం చేసిన ఘనత కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉంటారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ముందు 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎలా అందుతున్నాయి అన్న దాని మీద మా కేసీఆర్ గారు క్లిష్టంగా చెప్పారు. ఈరోజు మా కేసీఆర్ గారు చేసిన అన్ని పథకాలు ఈ సన్నాసి దద్దమ్మ చేయలేదు. ఈ మూర్ఖుడు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖప్ప మనిషి అంటే, ఏదైతే ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నామో, ఈ అమరులు త్యాగాలకి వెనుక ఉండి ముంగట నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ అమరులు కావడానికి ముఖ్య కారణమే కాంగ్రెస్ నాయన రేవంత్ రెడ్డి, నువ్వు తెలుసుకో ముందు. ఈ అమరులు కావడానికి కారణమే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ మెడల్ వంచి ఈ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి వర్లు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు స్ట్రేచర్ నుంచి మార్చరికి పోతావు, లేకపోతే నీ చరిత్ర ఫామ్ హౌస్లో ముగిస్తుందంటే నేను అంటున్నా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ఇల్లును ముట్టడిస్తాం, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ని ముట్టడిచ్చి నీ ప్యాలెస్ని తలగబెడతాం. ఖబర్దార్ బిడ్డ, ఈయన చరిత్ర నువ్వు కాదు కదా. నీ కాంగ్రెస్ ఇంకా గాంధీలు ఎంతమంది డూప్లికేట్ గాంధీలు పుట్టినా కూడా ఈ వ్యక్తి యొక్క చరిత్రని చెరపలేరు. అది కేసీఆర్ గారి చరిత్ర. నువ్వు ఎక్కడోనివి, నువ్వు ఎప్పుడున్న ఉద్యమకారుడువా, నువ్వు ఉద్యమంలో ఉన్నోనువా, పక్క పార్టీల నుండి ఉద్యమకారుల మీదకి రైఫిల్లు తెచ్చిన ఘనత నీది. నువ్వు ఒక చరిత్రహీనుడివి. ఆయన చరిత్ర సృష్టించిన వ్యక్తి కేసీఆర్ గారు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా నీకన్నా డబ్బు ఓటు నోట్ల దొంగవి నువ్వన్నా డబ్బుల మూటలు మూసినావు. కానీ ప్రజలను చైతన్యవంతం చేసి 2001లో పార్టీ పెట్టి సుదీర్ఘ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ళు ప్రజలకు పాలన అందించి గౌరవనీయులు ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కు మేము కేవలం ప్రశ్నిస్తున్నాం కాబట్టి నువ్వు మా పైన ఈ హక్కస్సుకు హక్కుతున్నావు అని కూడా మేము తెలియజేస్తున్నాం. కేవలం ఒకటే వ్యాఖ్య నేను చెప్పేది, ముఖ్యమంత్రి నా పేరు మర్చిపోయినా కేసీఆర్, నా పేరు తీయలేడు కనీసము, నేను గింతగానం తిడితే నన్ను ఒక్క మాటనన్నా తిట్టకపోతాడా కేసీఆర్ అని చెప్పి ఆశ పెట్టుకుంటూ ఆ ఆశ భగ్నమైంది. ఎందుకంటే భయం ఉందని అంటున్నాడు కదా, మరి ఏం భయము? అరే నీ కార్యకర్తలను వదులు, మా కార్యకర్తలు చూడు. తెలంగాణ అంటే ఏకమయ్యేదే. తెలంగాణ ఏదైతే పార్టీలు ఉందో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ మాదిరినైనా నీ 100 సంవత్సరాల పార్టీ అని మీరు హిస్టరీ చెప్పుకుంటారు. కానీ మీకు ఎక్కడున్నారు కార్యకర్తలు? మీకు భయపడాల్సిన అవసరం మాకేముంది? మీ కార్యకర్తలంతా కూడా కేసీఆర్ స్పీచ్ చూడడానికి టీవీలలో కూర్చొని చూసిరు. అది కేసీఆర్ గారు సభకి కేసీఆర్ గారు సభనే పోటీ తప్ప నీ కాంగ్రెస్ చుక్కు కూడా సభ. మళ్ళీ 2 రోజుల ముందు నీ రాహుల్ గాంధీ వచ్చిండు. మళ్ళీ ఎక్కడ ఒక న్యూస్ అన్న ఉందో, ఒక బస్ అన్న ఉందో, ఒక బస్ అన్న ఉందా నీ దాంట్లో? ఎవడు గుర్తించిండు?
అది మీకు మాకున్న చరిత్ర, నీ 100 సంవత్సరాల పార్టీకి ఉన్న చరిత్ర కేవలం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీకి ఉన్న సత్తా అని కూడా నేను తెలియజేస్తున్నా. కానీ నువ్వు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నీ ఇల్లును కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు, హుందాగా ప్రవర్తించు. నీకు కావాలంటే మాతో రాజకీయంగా పోటీపడు తప్ప ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకు. కేవలం నీ పేరు తీయాలి అంటే నువ్వు ఒక మూర్ఖుడివి. నీ పేరు తీసి మా సభ తోలని అనుకోలేక, అందుకే కేవలం సభ కేవలం మేము ఎంత కష్టపడి పైకి వచ్చింది 20 సంవత్సరాలుగా ఓ మజిల్ పవర్ లేనోడు, మనీ పవర్ లేనోడు, సినిమా యాక్టర్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అందరినీ కూడా జాగృతి చేసి ఏకతాటిపైనకి తెచ్చి తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రను నువ్వు చెరపలేవు. నీ చరిత్రను ఒక దొంగగా మిగిలిపోతావు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు చిరకాలం ఉంటారు. ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఉంటారు. విమర్శిస్తూ ఉన్నారు పాలన పైన. మేము 2 సంవత్సరాలు కూడా కాలేదు, మా పాలన పూర్తిగా చూడలేదు. మేము సెటరేట్ అవుతా ఉంటే బీఆర్ఎస్ బురద తల్లుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదు అంటున్నాను. ఎవరైనా నీకు ఎవరు అడిగిన మళ్ళీ 100 రోజులలో అమలు చేస్తారని ప్రజలు అడిగిరా? మేము అడిగినామా? 100 రోజులల్లో అమలు చేస్తామని నీ బట్టి విక్రమార్క ఏడ గుళ్ళు కనిపిస్తాడు ఒట్లేసింది కదా. బాండ్ పేపర్ల మీద వేసిరా. మీరు చెప్పేది 5 ఏళ్ళు మాకు అవకాశం ఏంటి పరిపాలిస్తామని. 15 నెలల కాలం గడుస్తుంది. నువ్వే చెప్పి హామీ ఇచ్చిన 100 రోజుల 9 తారీఖే ఉరకండి రుణమాఫీ అవుతుంది ఉరకండి అన్నారు. ఏడైంది రుణమాఫీ? ఏ నియోజకవర్గం పోదాం, ఏ ప్రజలను అడుగుదాం, ఏ రైతాంగాన్ని అడుగుదాం? ఇలా రైతులను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, ఐటీ ఉద్యోగులను మోసం చేసినావు, జిహెచ్ఎంసీ కార్మికులను నువ్వు మోసం చేసినావు, ఆర్టీసీలను మోసం చేసినావు, ప్రతి రంగాన్ని మోసం చేసిన ఘనత నీదే అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఈ ఉధృతి అనేది ప్రతిరోజు కొనసాగుతుంది. ఏదైతే గౌరవనీయులు కేసీఆర్ గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఏదైతే మొన్న 10th విద్యార్థుల ముంగట ఏదైతే వ్యాఖ్యలు చేసినావు అది సముచితమైనది కాదు. నీ కేసీఆర్ గారిని నిజంగా కూడా విమర్శించాలనుకుంటే నీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి విమర్శన చేయాలి తప్ప ఇలా విద్యార్థుల ముంగట విమర్శన చేయడం అనేది ఇది ముఖ్యమంత్రి ఒక ఆలోచన విధానంకే వదిలేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇలాంటి మనం ముఖ్యమంత్రి చేసుకున్నామని కూడా మీరందరూ కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం.